సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. సాంగ్స్, మూవీలో కామెడీ సీన్స్, బాబు అయితే రాక్స్. కంప్లీట్ మూవీ మొత్తం బాబే ఉన్నాడు. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అన్ని సాంగ్స్ లోనూ చర్క్స్ షర్ట్స్ వేసాడు. అసలు మొత్తం వార్డ్రోబ్ నేను కొనుక్కుని పెట్టుకుంటా ఇప్పుడు. మొత్తం చర్క్స్ షర్ట్స్ సూపర్. చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఎక్కడ చింపుకోవాలో ఎక్కడ చూపించాలో మాత్రం మీకే తెలుసు. అయిపోయింది ఒకటి. కుర్చీ మడతపెట్టి సాంగ్ చాలా బాగుంది. ఇంకా టు బి ఫ్రాంక్ సుదర్శన్ గానీ మన మా సీతర్లకు వెళ్ళుంటే ఇంకా సూపర్ గా ఉండేది. మదర్ సెంటిమెంట్, యాక్షన్ మొత్తం ఉంది. సినిమా మొత్తం యాక్షన్ ఉంది. మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఉంది. త్రివిక్రమ్ రైటింగ్స్ లో ఆబ్వియస్లీ ఏదో ఒక లైన్, ఏదో ఒక మెసేజ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఉంది. మూవీ ఇస్ ఏ కమర్షియల్ మూవీ. మంచిగా సంక్రాంతి టైంలో ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. లాగ్ ఏం లేదు, ఎక్కడ కూడా బోర్ కొట్టదు మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు? మూవీ ఎలా ఉంది? రేటింగ్, జస్ట్ రేటింగ్. మహేష్ బాబు ఫ్యాన్ అండి, బాగుందండి. సో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా మంది బాగాలేదు అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? బాగాలేదని కాదు, కొంచెం చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్తో తీసినారు, కొంచెం నార్మల్ ఉందండి. సో మూవీ మొత్తంలో కూడా మహేష్ బాబుని చాలా బాగా చూపిస్తాను అని చెప్పి. మహేష్ బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. కొత్తగా చూసాము, ఎప్పుడు ఇట్లా చూడలేదు మహేష్ బాబుని. సో కొంచెం డిఫరెంట్ ఉంది. నచ్చుతుంది, ఇద్దరికి నచ్చుతుంది. ఓవరాల్ గా మహేష్ బాబు డాన్స్ ఎలా ఉంది? డాన్స్ అయితే రియలైజేషన్. డాన్స్ అయితే ఎప్పుడు ఇంత అయితే చేయలేదు ఎప్పుడు. డాన్స్ అయితే చాలా ఫీస్ట్ ఫ్యాన్స్ కి అయితే చాలా నచ్చుతుంది అందరికి. మ్యూజిక్ కూడా తమన్ బాగానే కొట్టాడు. బీజేఎం అంతా ఐ మీన్ చాలా బాగా కొట్టాడు. ఆ సాంగ్ అయితే క్రేజీ. మొత్తం సినిమాలో అదే హైలైట్. ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ లో విజిల్స్, ఆ సౌండ్స్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా ఎంజాయ్ చేశాను. మీరు వేసారా స్టెప్? స్టెప్ వేయలేదు కానీ చాలా లోపల కొంచెం బాగా అరుచుకున్నాను అనమాట. ఆబ్వియస్లీ శ్రీలీల. శ్రీలీల కంటే ఇందులో మహేష్ బాబు ఎక్కువ డాన్స్ చేశారు అని అన్నారు. పోటీగా వేస్తాడు. ఐ మీన్ ఆబ్వియస్లీ శ్రీలీల చాలా బాగా వేస్తుంది. దానికి తగ్గట్టు మనోడు కూడా ఇచ్చి పడేసింది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా, ఐ మీన్ ఎట్లా అంటే త్రివిక్రమ్ అంటేనే యూజువల్ సెంటిమెంట్ ఏదో పెడతాడు కదా, అట్లా ఇది కూడా చాలా వర్కౌట్ అయింది. లాగ్ అని కాదు కానీ కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పొచ్చు అంతే. లాగ్ అని ఎట్లా చెప్తాం? రేటింగ్ నాది ఒక 5కి 3. ఇంకొకసారి మూవీ చూడాలంటే చూస్తారా? టికెట్ దొరికితే చూస్తాం. చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? మూవీ మహేష్ గారి కొత్తదనం బాగుందండి. సో టోటల్గా అయితే మహేష్ గారి కోసం మూవీ చూడొచ్చు. సో స్టోరీ అంతా అయితే ఏం లేదు, కాకపోతే మహేష్ గారి కోసం మూవీ చూడొచ్చు. శ్రీలీల డాన్స్ బాగుందా, మహేష్ బాబు డాన్స్ ఎక్కువ ఉందా? ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుందండి. సో ఇద్దరు బాగానే చేశారు. సో మహేష్ బాబులో అయితే ఒక కొత్తదనం చూడొచ్చు. వన్ మ్యాన్ షో అని అంటున్నారు, వన్ మ్యాన్ షో అండి, పక్కా మహేష్ బాబు గారి వన్ మ్యాన్ షో ఇది. సంక్రాంతికి అయితే వన్ మ్యాన్ షో. సో ఇంకా వేరే సినిమాలు వస్తున్నాయి కానీ బాబు గారి అయితే వన్ మ్యాన్ షో. సంక్రాంతి హిట్ లిస్ట్ లో ఈ మూవీ ఉంటుందా ఉండదా? ఉంటుందండి, పక్కా ఉంటుంది. హనుమాన్ కూడా అంటున్నారు, బట్ అది దేవుడి పరంగా తీశారు కాబట్టి దాంతో పోల్చొద్దు. సో కాకపోతే మహేష్ బాబు లుక్ అయితే బాగుంది కొత్తగా. అంటే ఇప్పటి వరకు చూడని మహేష్ బాబు యాటిట్యూడ్ కానీ, కొత్తదనం కానీ, డ్యాన్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో బాబు వన్ మ్యాన్ షో అండి. సో నెక్స్ట్ 3 yearsకి రాజమౌళి సినిమా ఉంది కాబట్టి ఆ 3 years ఒకటేసారి ఈ 3 years ఒకటేసారి ఒకటే సినిమా 3 years వరకు మేము యాజ్ ఏ ఫ్యాన్గా చూసుకోవచ్చు. ఓవరాల్ రేటింగ్ అయితే 3.75 ఇవ్వగలుగుతాను. 3.75. నేను యాజ్ ఎ ఫ్యాన్ గా 3.75 ఫ్యాన్ 3.7 ఇస్తే మరి ఫ్యాన్స్ కాని వాళ్ళు అసలు ఇవ్వరేమో. ఫ్యాన్ అదే అండి చెప్తున్నా కదా, కొత్త స్టోరీ అయితే అంత మాకు కూడా యాజ్ ఎ ఫ్యాన్ గా డిసప్పాయింట్ అయ్యాము. ఫైనల్గా ఒక మాట ఏంటంటే త్రివిక్రమ్ గారు మార్క్ సినిమా అయితే కాదండి. త్రివిక్రమ్ గారు ఇలా తీస్తారని అనుకోలేదు. ఎస్ అండి యాజ్ ఏ ఫ్యాన్ గా డిసప్పాయింట్ అయ్యాను, కొద్దిగా స్టోరీలో డిసప్పాయింట్ అయ్యాను. థ్యాంక్ యూ. బాగుంది, అందరు చూడొచ్చు, అందరు చూడండి. పండగకి అందరు ఎంజాయ్ చేయొచ్చు. మహేష్ గారి ఇంకా 4 సినిమాలు ఉన్నాయి మనకు. రేపు రిలీజ్ ఉంది.
సినిమాలు చూడొచ్చు, అన్ని బాగున్నాయి, అన్ని బాగుంటే అన్ని బాగుండాలి.